పేరు టైటస్ రాజేందర్. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క కమిటీకి నేను ప్రెసిడెంట్గా ఉండి కమిటీ తరఫున ఈ యొక్క ప్రకటన చేయాలని అనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వము మహబూబ్ నగర్ క్రైస్తవులను ప్రేమించి ఈ క్రిస్మస్ ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. పట్టణ క్రైస్తవులను ప్రేమించి అన్ని చర్చెస్ని ఏకం చేసి అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ యొక్క గత ప్రభుత్వం బట్టల పంపిణీ మరియు ప్రేమ విందుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రేపు అనగా 22/12/2025 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి మహబూబ్ నగర్ ఎంబీసీ గ్రౌండ్స్లో ఈ యొక్క ప్రేమ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అందరూ కూడా పాల్గొని ప్రేమ విందులో పాల్గొంటారని విశ్వసిస్తున్నాం. మరి స్థానిక సంఘం కల్వరి ఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. మా పాస్టర్ గారు రెవరెండ్ ఎస్ వరప్రసాద్ గారు మరియు కౌన్సిల్ మెంబర్స్ మరి మమ్మల్ని ఏర్పరిచినటువంటి కమిటీ, మరి అదేవిధంగా దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రెవరెండ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క ప్రేమ విందులో అతను కూడా పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాను. అందరూ కూడా క్రైస్తవ సమాజంలో ఉన్న అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మా యొక్క మనవి. శామ్యుల్ దాసరి, పట్టణ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ప్రత్యేకంగా క్రైస్తవులను ప్రేమించి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రేమ విందుని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రేమ విందులో మహబూబ్నగర్ పట్టణస్తులందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క సంతోషాన్ని అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో ఈ యొక్క ఏర్పాటులో కమిటీ మెంబర్స్గా టైటస్ రాజేందర్ గారిని, డేవిడ్ గారిని, మరి ఇమ్మనేల్ రాజ్ గారిని, కిరణ్ని, ప్రవీణ్ని, దాసర్ సుందర్రాజ్ గారిని, ప్రేమ్ కుమార్ అన్నసి, సుజయ్ని అండ్ మ్యారడోనా, వీళ్ళందరినీ కూడా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ యొక్క కమిటీలో వారందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్గా చేసి పట్టణ క్రైస్తవులకి క్రైస్తవ ప్రేమల్ని ఇంకా తెలియపరిచే రీతిగా ఈ యొక్క ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పట్టణ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రానై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుందని విశ్వసిస్తూ నమ్ముతున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతంగా జరిగించేదానికి అన్ని కమిటీస్ వారు కూడా ముందుకు వచ్చి చక్కగా జరిగించాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. పట్టణస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను.